తెలంగాణ హాలతే మార్చాలి. 2047 వరకు దునియాలనే గొప్ప రాష్ట్రం లెక్కన చేయాలని చూస్తుర్రు సర్కారోళ్ళు. అందుకే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యాన్ని ముంగటేసుకుర్రు. దునియాలున్న పెద్ద పెద్దోళ్ళు వస్తుర్రు కూడా ఆ కార్యానికి. ఓ రోజు కార్యానికి చుట్టాలను పిలిచేటి పనుల మంత్రులు ఉంటే కార్యం పనులు ఎట్లెట్లయితున్నాయో ఆర్చుకునేందుకు కుర్దు సీఎం సార్ వచ్చిండు. ఫ్యూచర్ సిటీలో అయ్యేటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అన్ని తీర్ల ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఏర్పాట్లు ఎట్టెట్టయితున్నాయి, సౌలతులన్నీ చక్కగా ఉన్నాయా లేవా, పనులన్నీ ఎంతవరకు వచ్చినాయి అనేటిదంతా మంత్రి పొంగులేటి సార్ పోయి అరుచుకొని వచ్చిండు. ఇవాళ 2035 వరకు అప్పులు సప్పులు లేకుండా అవుతుంది, 2047 వరకు దునియాలనే గొప్ప రాష్ట్రం తెలంగాణ అవుతుందని వచ్చిండు సారు. ప్రజాభవన్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నడిచేటి వార్ రూమ్ కు పోయి అరుచుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అటెంక మంత్రులు అధికారులతో కలిసి సమీక్ష పెట్టి కార్యాన్ని ఎట్టెట్ట నడిపియాలనో పూసకూర్చుండు. ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తూ గౌరవ మంత్రులందరూ కూడా స్వయంగా భాగస్వామ్యం తీసుకుంటూ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం కేంద్ర సహకారం అవసరం లేదనుకున్నది. కానీ ఈ ఫెడరల్ సిస్టంలో రాష్ట్రము దేశముకు ఉన్నటువంటి నిధులు, సంబంధాలు, అధికారికంగా నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటి పూర్తిగా భాగస్వామ్యం. కాబట్టి మేము కేంద్రం నుంచి పూర్తి సహకారం కోరుతున్నటువంటి సందర్భంలో మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. తప్పకుండా సోదరుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మా అందరికీ తప్పకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరినారు. పొద్దంతా ఆడాడ పనులన్నీ అరుచుకున్నాక పొద్దుముకి సీఎం సార్సుతో వచ్చిండు సమ్మిట్ పెట్టేటి జాగల పనులన్నీ అరుచుకునేందుకు. ఇదిట్టుంటే ఇటు దునియా మీటింగ్ కు రావాలని ఇప్పటికే చుట్టాలందరికీ కార్డులు అందినాయట కూడా. ప్రధాని మోదీ సారు, షై పార్టీ ముఖ్య లీడర్లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కుర్దు సీఎం సారే కలిసిండు. కార్డు ఇచ్చి మీటింగులకు రావాలని పిలిచిండు కూడా. ఇటు సోమవారంకేంచే మీటింగులు 2 వద్దులు నడుస్తాయి. దునియాలున్న దేశాలకేంచి పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు, సీఈఓలు, బాసులు, ముఖ్యమైన వాళ్ళంతా బొచ్చడు మంది వస్తారు ఈ మీటింగులకు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఆలతు మారుస్తానికి పెట్టుబడులకు అగ్రిమెంట్లు జరుగుతాయట. మంత్రులు సుతా అంతే, తలో రాష్ట్రం మంచుకొని కారట్లు పట్టుకొని తిరుగుతున్నారు ముఖ్యమంత్రుల్ని దునియా మీటింగ్లకు పిలిచేందుకు. మరి చూడాలి ఎటువంటి కంపెనీలు వస్తాయి ఈ మీటింగ్లతో తెలంగాణకి ఎంత ఫాయిదా అవుతుంది అనేటిదిగా రేపు